హాయ్ అండి, అందరికి నమస్కారం. మేము కావలి నుంచి చెన్నై బయలుదేరుతున్నామండి పాండిచ్చేరి వెళ్ళడానికి. ట్రైన్ అంతా చాలా ఖాళీగా ఉందండి. ఆ ట్రైన్లో సరదాగా వీడియో తీసానండి టైంపాస్కి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుంది కదా, అందుకే తీసానండి వీడియో. ట్రైన్ అంతా ఫుల్ ఖాళీగా ఉందండి. అలా సరదాగా వీడియోస్ తీసాము, చాలా బాగుంది. స్టేషన్ బయటకు వెళ్తున్నామండి. ఏదో అలా చెన్నై నుంచి నైట్ వ్యూ మీద చాలా బాగుంటుందండి. స్టేషన్ బయట వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. పక్కన మన ఇండియన్ ఫ్లాగ్ ఉందండి, చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది. జై హింద్ అండి. మీ అందరి కోసం నైట్ టైం వీడియో తీసానండి. అక్కడి నుంచి మేము కోయంబేడు వెళ్ళి కోయంబేడు నుంచి పాండిచ్చేరి బస్ ఎక్కామండి. బస్సు చూసి దరిద్రంగా ఉంది, తప్పదు, లాస్ట్ బస్ కాబట్టి అడ్జస్ట్ అయ్యాము. ఫుడ్ కూడా తినలేదు, అలా మా ప్రయాణం కొనసాగించాము. దిగిన తర్వాత మేము డైరెక్ట్గా ఆటో ఎక్కి హోటల్కి వెళ్ళిపోయామండి. ఇది మా హోటల్ రూమ్ అండి. బయట హోటల్ అయితే పర్లేదండి, బాగానే ఉంది చెప్పుకోవచ్చు. బట్ లోపల ఓకే. పక్కనే అండి చిన్న సూపర్ మార్కెట్. మార్నింగ్ వ్యూ అండి, అది ఫుల్ క్రౌడ్ ఉంటారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారు. ఒక బజార్ అంటారు దీన్ని. ఇది మా రూమ్ అండి. మా రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ యాజ్ యూజువల్ టీవీ ఉంటుందండి. కానీ టీవీలో తమిళ్ తప్ప ఏం రాదండి. పైన ఫ్రిడ్జ్ ఉంది, పనిచేయదు, తెలిసిందే కదా. కొంచెం ముందుకెళ్తే అక్కడ మా బెడ్ ఉందండి, పర్లేదు, ముగ్గురు పడుకోవచ్చు ఈజీగా. ఇక్కడ 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. ఒక ఫ్రిడ్జ్ కూడా పనిచేయదు, ఎందుకు ఇచ్చారో తెలియదు మాకు. ఫ్యాన్ ఓకే పనిచేస్తుంది. ఇది సూట్ రూమ్లో 2వ రూమ్ అండి. ఇక్కడైతే ఏసీ అసలు ఆన్ కూడా కావట్లేదు, అలా ఉంది రూమ్. మరి వాష్రూమ్ని చూపించలేము, దరిద్రంగా ఉంది. అది మా మిర్రర్ అండి. ఇది సెకండ్ బెడ్ అండి. ఇది బెడ్ నీట్గా ఉందండి. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి, కానీ లోపల చూస్తే ఏముండదు, మొత్తం డొల్లా. మా వాడు ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగడానికి బయటకు వెళ్ళాడండి. మేమైతే టీ తాగాము, మా వాడు కాఫీ తాగుతున్నాడు, కొత్తగా ట్రై చేస్తున్నాడు. అలా నడుచుకుని సన్సెట్ చూడడానికి బీచ్కి వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ అంతా సూపర్గా ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. మనకి ఇప్పుడు చూపించేది ఫ్రెంచ్ కాలనీ అంటండి. మొత్తం ఫ్రెంచ్ కాలనీలంతా ఇళ్ళన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి. చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. కాకపోతే స్ట్రీట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, హౌసెస్ కలర్స్ మారుతూ ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెంచ్ కాలనీ అండి. చుట్టూ స్ట్రీట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, బిల్డింగ్స్ అయితే మారుతూ ఉంటాయి. ఇది ఫారినర్స్కి ఫేవరెట్ రెస్టారెంట్ అంటండి, ఇంకా ఓపెన్ కాలేదు. బిల్ అయితే వాసిపోద్ది. ఇది బీచ్కి 50 మీటర్స్ దూరంలో ఉంది రెస్టారెంట్. మార్నింగ్ స్నాక్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి, సూపర్ ఉంటుంది. మనం ట్రై చేసాం, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అలా టీ కాఫీ తాగేసి బీచ్కి అలా వెళ్ళామండి. సన్సెట్ చూస్తున్నారు ఎంత బాగుందో. బీచ్కి దగ్గర నుంచి చూడడం చాలా కిక్ ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే రాక్ బీచ్ తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. రాక్ బీచ్కి ఇంకోవైపు వెళ్తున్నామండి, రాక్ షిండ్ దగ్గరికి. కిందంతా రాళ్ళే, చూసి నడవండి. బీచ్ దగ్గర నుంచి ఇవి చూడండి, ఇవి చాలా బాగుంది కదా. సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి వాటర్ దగ్గరికి. క్రౌడ్ అయితే అప్పుడప్పుడే వస్తున్నారండి, ఇంకా వచ్చే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అలా ఉందండి. అక్కడ మధ్యలో బోట్ కూడా తీసుకెళ్తున్నారండి, చాలా బాగుంది బీచ్, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఇది రాక్స్ అండి. రాక్స్ దగ్గరికి వెళ్ళాము, కానీ స్కిడ్ అవుతూ ఉంది, కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాము. ప్లేస్ ఇది చాలా బాగుంది కదా. మేమైతే చాలా హ్యాపీ అండి, ఫస్ట్ టైం పాండిచ్చేరి రావడం, ఫుల్ ఖుషి అయ్యాము. ఖచ్చితంగా మీరు కూడా వస్తే ఖచ్చితంగా రాక్ బీచ్కి రావాలండి, ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు సన్సెట్ చూపిస్తాను చూడండి. సన్ అలా వచ్చాడు, మేము అలా నడుస్తూ ముందుకెళ్తున్నాము. సూపర్ ఉంది వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. 5 డేస్లో 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రుణం ఎప్పుడు జన్మకు తీర్చలేను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు మంచి వీడియోస్ పెడతానండి. పాండిచ్చేరి వీడియోస్ చాలా తీసానండి, ఇది ఫస్ట్ వీడియో అండి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.